నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు టీడీపీ జనసేన ఫ్లెక్సీలను చించివేసిన గుర్తు తెలియని దుండగులు ఆందోళనకు దిగిన టీడీపీ జనసేన నేతలు ఐఎల్ఎం కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 142 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ కాలేజీలో విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. 142 మంది విద్యార్థులు ఐఎల్ఎం కంపెనీకి ఎంపిక కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ తెలిపారు. గత 12 సంవత్సరాలు ఐఎల్ఎం కంపెనీ తమ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె రామచంద్ తదితరులు పాల్గొన్నారు. పర్టికులర్గా ఐఎల్ఎం కంపెనీ ఈరోజు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ 142 మంది ఐఎల్ఎం కంపెనీకి సెలెక్ట్ అయి ఉన్నారు. సో వీళ్ళు అంటే ఈ ఐఎల్ఎం కంపెనీ సుమారు ఏఎస్ఎన్ కాలేజ్తో 22 ఇయర్స్ జర్నీ, 22 ఇయర్స్. ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే ఈ కాలేజీ సుమారు 34 సంవత్సరాలు 33 సంవత్సరాలు జర్నీలో 22 సంవత్సరాలు ఒక కంపెనీ ఐఎల్ఎం కంపెనీ కంటిన్యూస్గా ఏఎస్ఎన్ కాలేజీలో ప్రతి సంవత్సరం 100 నుంచి 500 మంది వరకు క్యాంపస్ డ్రైవ్లో ఏఎస్ఎన్ కాలేజీ నుంచి ఐఎల్ఎం కంపెనీ ప్రతి సంవత్సరం క్యాంపస్ రిక్రూట్ తీసుకెళ్తుంది. అంటే అసలు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చదివే స్టూడెంట్ యొక్క ఆ స్టూడెంట్స్ ఏఎస్ఎన్ కాలేజీలో ట్రైన్ అయిన విధానం ఎంత గొప్పగా లేకపోతే ఒక మల్టీనేషనల్ కంపెనీ 22 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ కాలేజీ నుంచి 100 నుంచి 500 మందిని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తాం. ఈరోజు శాలరీ కూడా వాళ్ళకి పర్ మంత్ 21,000. అది ఎంత గొప్పగా ఉపయోగపడుతుందంటే పిల్లలకి ఈ ఐఎల్ఎం కంపెనీలో స్టూడెంట్స్ సెలెక్ట్ అయినాక వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ప్లస్ సుమారు ఒక 10 రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్స్పోజర్ ఎంత బ్రహ్మాండంగా వాళ్ళకి ఉపయోగపడతా ఉందో. మారుతున్న కాలానికి అనుగుణమైన ఉద్యోగాల్ని కాలేజీని ట్రైన్ చేసి మళ్ళీ ఆపర్చునిటీస్ అంటే ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 మందిని జాబ్ మార్కెట్లో వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. బెంగళూరుకి చెందిన ఐఎల్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ గత 22 సంవత్సరాలుగా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తుంది. ఇవి కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్స్ జాబ్స్. ఇవి ఇయర్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి 23-24 సంవత్సరం ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నుంచి 142 మందిని ఐఎల్ఎం కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, మనకు వరల్డ్ వైడ్ రెసిషన్ రన్ అవుతా పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఆల్మోస్ట్ జీరోలో ఉన్నాం. ఇప్పుడు మొదటి నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఒకే ఫీల్డ్ మీద జాబ్ మార్కెట్లో ఒకే ఫీల్డ్ మీద ఆధారపడకుండా వివిధ డొమైన్స్లో స్టూడెంట్స్ ట్రైన్ చేయటం, ఆ డొమైన్స్ తగ్గట్టు స్కిల్ సెట్ డెవలప్ చేసుకునే విధంగా ట్రైనింగ్ని మేము డిజైన్ చేయటం మూలంగా రెసిషన్ పీరియడ్లో కూడా కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు సాధించగలుగుతున్నారు. సెలెక్ట్ అయిన వీళ్ళందరూ కూడా ఏప్రిల్ నెలలోనే జాయినింగ్ ఉంటుంది. వీళ్ళకి ఏప్రిల్ నెలలో ట్రైనింగ్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్కి వాళ్ళకి డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళు ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన అందరు స్టూడెంట్స్కి అభినందనలు తెలియజేస్తా.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల జీవోను అమలు చేయాలని ఇళ్ల పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో తెనాలి సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు అంశంపై సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిటి సుధా కిరణ్ మైకు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనపర్తి రత్నాకర్ నాయకత్వంలో ఫెడరేషన్ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జర్నలిస్టులకు 3 సెంట్ల ఇళ్ల స్థలం కేటాయింపు వెంటనే జరిగేందుకు వీలైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో కమిటీలు ఇప్పటికే జాబితాలను తయారు చేశారని తరువాత ఫిబ్రవరిలో మరో వారం రోజులు దరఖాస్తుకు అవకాశం కల్పించడం ద్వారా మరికొందరు జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారన్నారు. వీలైనంత త్వరగా తుది జాబితాను తయారు చేయాలని వెంటనే ఆ జాబితా విడుదల చేయాలని కోరారు. జాబితాలోని జర్నలిస్టులకు ఆయా మండలాల్లో జిల్లా కేంద్రంలో ఎంత భూమి అవసరమో అంచనాలు తయారు చేసి అందుబాటులో ఉన్న భూమి వివరాలను సేకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ధర నిర్ణయం జరిగి జర్నలిస్టులు ఎంత మొత్తం ఎప్పటిలోగా చెల్లించాలో కమిటీలు నిర్ణయిస్తే అందుకు అనుగుణంగా జర్నలిస్టులు సంసిద్ధులవుతారని, ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్న వారం కనుక తగిన సమయం ఇస్తే బాగుంటుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం డీఎస్పీ ఎం రమేష్ను కలిసి జర్నలిస్టులపై దాడులు జరగకుండా చూడాలని, హోంమంత్రి ఆధ్వర్యంలో మీడియా హై పవర్ కమిటీ వేయాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఎస్ఎస్ జహీర్, ఎం సుబ్బారావు, పి పున్నయ్య, అంబటి శ్యాంసాగర్, చంద్రమోహన్, హెచ్ చంద్రశేఖర్, షణ్ముఖేశ్వరరావు, ప్రకాశ్రావు, నాగరాజు, సాంబశివరావు, కరేటి సాంబశివరావు, సభ్యులు ఉన్నం భూషణం, శ్రీనివాస్, లక్ష్మణరావు, నాయుడు, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సుదీర్ఘకాల వాంఛ, ప్రతి జర్నలిస్టులు కోరుకునే సొంత ఇంటి స్థలం అనే అంశం మీద ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 నెలల క్రితం ఒక జీవో చేయటం, దాన్ని అమలు చేసే విధంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు పంపించడం చాలా సంతోషకరం. అయితే 3 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల అంశం ముందుకు రాలేదు. జిల్లాల్లోనూ మండల కేంద్రాల్లోనూ నియోజకవర్గ పరిధుల్లో గ్రామాల పరిధిలో ఎంతమంది జర్నలిస్టులను ఫైనలైజ్ చేశారో అనే అంశం ఒకటి తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఏ ప్రాంతాల్లో వాళ్ళకి ఎంత స్థలం కేటాయిస్తున్నారో తెలియాల్సి ఉంది. ఈ అంశాల మీద కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక హౌసింగ్ కమిటీ వేశారు. ఆ హౌసింగ్ కమిటీ ఎంతమంది జర్నలిస్టులను ఫైనల్ చేసిందనేది ఇప్పటివరకు మాకు తెలియని అంశం. ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఫైనల్ చేసి వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ప్రభుత్వం ఇవ్వదలిచిన 3 సెంట్ల స్థలాన్ని ఇచ్చి జర్నలిస్టుల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉండాలని మేము మనవి చేస్తున్నాం. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో టీడీపీ జనసేన నాయకులు ధర్నా నిర్వహించారు. గత అర్ధరాత్రి బుర్రిపాలెం గ్రామం వైపు ఏర్పాటు చేసిన జనసేన టీడీపీ ఫ్లెక్సీలు గుర్తు తెలియని దుండగులు చించివేయడంతో వెంటనే నిందితులను పట్టుకోవాలని, మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయితే చూస్తూ ఊరుకోమని రోడ్డుపై బైఠాయించి టీడీపీ జనసేన నాయకులు ధర్నా నిర్వహించారు. వైసీపీ అరాచకాలకు సర్వనాశనమైన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు మండలంలోని పోతుమరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజధాని కూడా లేని దుస్థితి ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడిందని, ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంతో అవసరం ఉందన్నారు. ప్రజలు ఒకసారి ఆలోచన చేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడి పరిస్థితులు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎన్నికల్లో కూడా గతంలో నేను 3 సార్లు పోటీ చేశాను. మీరందరూ అండగా నిలబడ్డారు. ఇప్పుడు 4వసారి మీ ముందుకు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి అండదండలతో సైకిల్ గుర్తు మీద మళ్ళా పోటీ చేయబోతా ఉన్నా. మీకు తెలుసు, గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు మీరు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలు, అదేవిధంగా నేను కూడా ఈ గ్రామం ఏ విధంగా వెనకబడి ఉండేదో మీకు తెలుసు, నాకు తెలుసు. నాకున్నటువంటి అవకాశాలతో గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ ఇతరత్ర వ్యక్తిగత సహకారాన్ని అందించడంలో కానీ మీకు ఎప్పుడు కూడా పోయిన 5 ఏళ్ళు వెనకబడిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళా కొనసాగించడానికి మరొకసారి అవకాశం నాకు ఇమ్మని చెప్పి మనం కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఒక నేరస్తుడికి ప్రజలు అధికారం అప్పచెప్పారు. విచ్చలవిడిగా దోపిడీ, నేరాలు, ప్రతిపక్ష పార్టీని బ్రతకనివ్వడదనే ఆలోచన ప్రజాస్వామ్యం నిట్టంగా ఈ రాష్ట్రంలో కూలీ కాబడింది. మరి మీరందరూ కూడా రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, పునర్నిర్మించుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి, విద్యార్థులకి ఒక మంచి భవిష్యత్తు కావాలంటే దూరదృష్టి, ముందు చూపున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం అవసరం అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తా ఉంది. మరి ఇద్దరు ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. మిమ్మల్ని మళ్ళా ఓట్లు అభ్యర్థిస్తా ఉన్నాను. మీరు ఖచ్చితంగా మన గ్రామాలను బాగు చేసుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు బాగు చేసుకోవాలి. ఇవన్నీ ముందుకెళ్లాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయిక ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉంది. వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూచిపూడి లాకుల వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని బాబు సూపర్ 6 కరపత్రం అందజేసి ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీలు హామీగా ఇస్తున్న బాబు సూపర్ 6 పథకాలలో భాగమైన మహాశక్తి పథకం ద్వారా 18 సంవత్సరాలు పైబడిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి క్రింద నెలకు 1500 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం, తల్లికి వందనం పథకం క్రింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు అందివ్వడం, దీపం పథకం క్రింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందివ్వడం, ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణం కల్పించడం, యువగళం పథకం క్రింద ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి క్రింద నెలకు 3,000 రూపాయలు అందించడం, అన్నదాత పథకం క్రింద ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం, ఇంటింటికి మంచినీరు పథకం క్రింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాల అండగా నిలవడం, పూర్ టు రీచ్ పథకం క్రింద పేదలను సంపన్నులను చేయడం, 5 ఏళ్ల కాలంలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేయడం జరుగుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న తనకు సైకిల్ గుర్తుపై అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పక్కన పెట్టి అందరూ కూడా సార్తో పాటు వాకింగ్ చేయాలంటే దయచేసి దాన్ని పళ్ళని పక్కన పెట్టండి. రెస్ట్లెస్ గా ఓ పక్క చౌచవలాడే ఎండ చౌట్లో పడుతున్న ఇబ్బంది ఉంది. అయినా కూడా మొక్కలోని దీక్షతో పట్టుదలతో కసితో మీరు ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఆసన్నమైందనేది మీకు గుర్తు చేస్తా ఉన్నా. 5 సంవత్సరాల క్రితం చేసినటువంటి పొరపాటు మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల మీద ఆ బృహత్తరమైనటువంటి కార్యక్రమం వాళ్ళ భుజస్కంధాల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ప్రజల్ని తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులై సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మళ్ళా నన్ను శాసనసభకి 4వసారి గెలిపిస్తారని చెప్పి నేను మీ అందరినీ కూడా ఆశిస్తా ఉన్నా. ఇవాళ 5 ఏళ్లు అపోజిషన్ లో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ ప్రజలతో గాని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకంతో గాని మమేకమై ఈ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యల్ని ఎక్కడికెక్కడ ఎండగడతా అనేక రకాల పోరాటాలు చేశాం. నేను చేశాను, మీరు చేశారు. పోలీసులు దుశ్చర్యలు ఎదుర్కొన్నాం, అక్రమ కేసులు ఎదుర్కొన్నాం, అనేక దౌర్జన్యాలు, దుర్మార్గాలన్నీ కూడా ఎదురొడ్డి నిలబడ్డటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మనస్ఫూర్తిగా సలాం చేస్తా ఉన్నాను. ఏదైనా అభివృద్ధి అనేది జరిగిందంటే అది మన హయాంలో తప్ప ఈ 5 ఏళ్లలో ఏమైనా జరిగిందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక ఎస్సీ సబ్ ప్లాన్ నుంచే 3 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకి నిధులు తీసుకొచ్చామనేది మరి ఇలా చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు ఎక్కడైనా అక్కడక్కడ 100% అయింది. నాకు తెలిసి 100% సీసీ రోడ్లు నిర్మాణం చేసుకున్న గ్రామం. మన అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 25-30 మందికి రుణాలు ఇచ్చాం. ఈ 5 ఏళ్లలో ఒకటికన్నా ఇచ్చారా? అసలు ఎస్సీ కార్పొరేషన్ అనేది ఉందా ఈ రాష్ట్రంలో? ముక్కలు చేశాడు, 3 ముక్కలు చేశాడు, 3 రూపాయలు కూడా విధించలా. 3 కార్పొరేషన్ గా మాదిగా రెల్లి కార్పొరేషన్ చేస్తున్నా అన్నాడు. ఓకే, మంచిది, దామాషా ప్రకారం నిధులు ఇస్తాడేమని అనుకున్నాం. 3 కార్పొరేషన్ 3 రూపాయలు కూడా విధులు ఇవ్వకుండా అడ్డగోలుగా వాటిని నాశనం చేసినటువంటి ఘనత ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిది. ఓట్లేసి 180 మంది ఓట్లేసి గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట నెత్తి మీద కాలేసి కిందకు దొక్కింది, అడగ దొక్కింది ఎవరినంటే దళితులని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం గెలిపించినటువంటి వ్యక్తి ఎటు పోయాడో మీకు తెలుసు, ఏమైపోయాడో తెలుసు మీకు. మళ్ళా రావాలి పిల్లబట్టడానికి దమ్ము ధైర్యం ఉంటే నేను ఇదిగో ఈ గ్రామానికి ఆనందబాబు 2 కోట్లు 3 కోట్లు తెస్తే నేను 4 కోట్లు చేశానని చెప్పాలి. చెప్పడానికి ఏముంది? 40 మంది రుణాలు ఇస్తే నేను 30 మందికి చేశానని చెప్పాలి. చెప్పలేరు కాబట్టి ఇక్కడి నుంచి పారిపోయారు, ఏం చేసింది లేదు కాబట్టి. ఇవాళ మొత్తం మొక్కజొన్న, జొన్న అన్ని నీళ్లు లేక ఎండిపోతా ఉన్నాయి. కనీసం వాడు ఇవ్వలేనప్పుడు ముందే చెప్పాలి, మీరు వేయకుండా మేము నీళ్లు ఇవ్వలేమని. శివరాత్రికి శివాలయం చుట్టూ కాలువలకు నీళ్లు వదులుతారు పశువులు తిప్పుకోవడానికి, వాటికి కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. వెనక్కి నడుస్తా ఉంది, 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, అవకాశం అతనికి ఇచ్చింది మనమే, అధిక అవకాశం లాక్కొని తరిమి కొట్టాల్సిన బాధ్యత కూడా
మీరందరూ కూడా చేపడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన చెల్లెలే చెబుతా ఉంది, ఒక్కొక్క మీటింగ్ 90 కోట్లు ఎవడప్ప సొమ్ము దాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నాడని. దోచుకున్న సొమ్ము ఈ విధంగా అడ్డగోలుగా ఖర్చు పెట్టి ఇలా ప్రజల మధ్యకి మళ్ళా ఎన్నికల్లోకి రాబోతా ఉన్నాడు. ఆ డబ్బులతో ఎన్నికలు చేయాలని మీకు తెలుసు. వేల కోట్ల రూపాయల మద్యం తయారీ కూడా జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తా ఉన్నాడు. అది కూడా నేను చెప్పింది కదా, నేను ఎప్పుడు చెబుతాను ఉన్నా, నిన్న వాళ్ళ చెల్లి కూడా చెప్పింది. ముఖ్యమంత్రి మద్యం తయారు చేసి అమ్మటం, ఇసుక కుంభకోణం, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచేసి మళ్ళా ఎన్నికలకు రాబోతా ఉన్నారు. మూటలు దిగిపోయిన ఇప్పటికే. దయచేసి గమనించండి, ఒక్కసారి మన పిల్లల భవిష్యత్తు ఆలోచించండి, నేటి చదువుకున్న యువత భవిష్యత్తు ఆలోచించండి, మన దళితుల భవిష్యత్తు ఆలోచించండి. దళితుల సప్లాన్ సక్రమంగా అమలు కావాలన్నా, మన దళిత వాడలు బాగుపడాలన్నా, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు మన పిల్లలకి మళ్ళా NSFDC, విదేశీ విద్య, NSKFDC, బ్యాంకు రుణాలు అన్ని రకాలుగా రద్దయిన 27 పథకాలు పునరుద్ధరించబడాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలయికని మీరు ఆశీర్వదించండి. వాళ్ళ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మరొక్కసారి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మీరు అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుతూ 50 లక్షలు ఎస్టిమేషన్ వేసి దీనికి కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఒక స్థలానికి నేను కేటాయించి ఎస్టిమేషన్ తయారు చేసి జీవో ఇచ్చాం. అది ఖచ్చితంగా నేను ఈసారి వచ్చిన తర్వాత మిగిలిపోయిన ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తా. కొల్లిపర మండలం అత్తోట గ్రామం నుండి పలువురు వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. కొల్లిపర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఎర్రు వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో మెట్రా శ్రీనివాస్, ఏటీఎన్ శ్రీను, బొల్లిముంత సంతన్ కుమార్ వైసీపీ నుండి టీడీపీలో చేరారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన PSC చైర్మన్ నాదెండ్ల మనోహర్ వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గం అత్తోట గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు గౌరవనీయులు శ్రీ బొల్లిముంత సంతన గారు, అత్తోట జనసేన పార్టీ అధ్యక్షులు ఎర్రు వెంకయ్య గారి నేతృత్వంలో, మరి అలాగే తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో జనసేన పార్టీ చేరటం చాలా సంతోషదాయకం. బొల్లిముంత సంతన గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కృషి చేసినప్పటికీ కూడా ఆ దాష్టిక ప్రభుత్వం ఆయన్ని అణచివేసి ఎన్నో ఇబ్బందులు గురి చేసినా ఆయన ఈరోజు మార్పు కావాలి, మార్పు తేవాలి అని పవన్ కళ్యాణ్ గారు మరి నాదెండ్ల మనోహర్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా మరి భవిష్యత్తులో 2024 జనసేన ప్రభుత్వం స్థాపించే విధంగా అడుగులు వేస్తానికి ఆయన ఈరోజు జనసేన పార్టీకి వచ్చారు. మరి అలాంటి యువకులను ప్రోత్సహిస్తూ నాదెండ్ల మనోహర్ గారు మేము సైతం మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఈరోజు నేను వైసీపీలోని జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. మా ఎర్రి వెంకయ్య ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో జెండా కప్పించుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. పార్టీని బలోపేతం చేస్తామని చాలా కష్టపడతామని అత్తోటలో కష్టపడతామని మనోహర్ గారి నాయకత్వం మనోహర్ గారిని గెలిపిస్తామని మనోహర్ గారి గెలుపు కృషి చేస్తామని చేస్తున్నాను. జై జనసేన. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. టీడీపీ జనసేన ఫ్లెక్సీలను చించివేసిన గుర్తు తెలియని దుండగులు, ఆందోళనకు దిగిన టీడీపీ జనసేన నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.